హలో గాయస్, ఈరోజు అయితే నేను మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 2 మామిడికాయలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలని ఇలా దానిపైన ఉన్న పీలర్తో తీసేయాలి. తీసేసిన తరువాత దానిని గుజ్జు కింద మనం చేసుకోవాలి నీట్గా. చూడండి, ఈ రకంగా పీల్తో మొత్తం ఆ మామిడికాయ పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తున్నాము. ఇలా తీసేసిన తర్వాత ఒకసారి వాష్ చేసి ఇలా మామిడికాయలను గుజ్జుగా చేయాలి. చూడండి గాయస్, ఈ రకంగా మనం గుజ్జుగా చేస్తూ ఉండాలి దాన్ని. 2 మామిడికాయలు అయితే ఖచ్చితంగా పడుతుంది ఒక పావు కేజీ రైస్కి. చూడండి గాయస్, ఈ రకంగా మనం గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్ తీసుకుని అది వేడెక్కిన తర్వాత దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా వేరుశనగ గుళ్ళను వేపుకోవాలి. ఈ గుళ్ళు వేగిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులు అన్నింటినీ దీంట్లో వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మిగిలిన పోపు దినుసులు అన్నిటిని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పసుపును కూడా అందులో వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఈ రకంగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జును దీనిలో యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన దాంట్లో మనం ముందుగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్న రైస్ని కలపాలి. చూడండి గాయస్, ఇలా దీన్ని ఈ పోపు మొత్తం వేగిన పోపు మొత్తం ఈ రైస్కి పట్టేంత వరకు వేపుకోవాలి. అయితే మనం స్టవ్ కట్టిన తర్వాత దీన్ని రైస్ వేసుకుని కలుపుకోవాలి. దీనిలో మనం సరిపడినంత ఉప్పును యాడ్ చేయాలి. చూడండి గాయస్, మన మామిడికాయ పులిహోర ఈ రకంగా రెడీ అయింది. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.